ఆచి చికెన్ మసాలా. వాహనదారులకు కేంద్ర సర్కార్ షాక్ ఇచ్చింది. హైవేలపై ఉండే టోల్ ప్లాజాల దగ్గర ఇక నుంచి నగదు చెల్లింపులకు బ్రేక్ వేసింది. ఈ నెల 10 నుంచి నగదు చెల్లింపులను నిలిపివేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. వాహనదారులు ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులు జరపాలని చెప్పింది. ఫాస్టాగ్ లేని వాహనాలు యూపీఐ ద్వారా చెల్లించాలనుకుంటే సాధారణ టోల్ ఛార్జీ కంటే 1.25% అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. టోల్ గేట్ల వద్ద రద్దీ తగ్గించి ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఫాస్టాగ్ వార్షిక పాస్ వినియోగదారుల సంఖ్య 50 లక్షలు దాటింది. ఇక నగదు రహిత లావాదేవీల వల్ల హైవేలపై ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. శివ, నేషనల్ హైవేలపై ఉన్నటువంటి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెల్లింపుల విషయానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక నుంచి టోల్ గేట్ల వద్ద ఆ నగదు చెల్లింపులు ఉండవనేది కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ నెల 10 నుంచి ఏదైతే ఈ నగదు చెల్లింపులకు సంబంధించి ఉండవనే విషయం పైన కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో వాహనదారులకు మాత్రం షాక్ ఇచ్చిందని మాత్రం చెప్పవచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం టోల్ ప్లాజాల వద్ద, జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ సిస్టాన్ని అమలు చేయడం, ఎందుకంటే వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టోల్ గేట్ల వద్ద నగదు చెల్లింపులు చేసినట్లయితే ఎక్కువగా వాహనాలు ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఫాస్టాగ్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. దీంతో ఎక్కువ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ రహదారులపైన కూడా ఫాస్టాగ్ అమలు కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని వాహనాలకు సంబంధించి నగదు చెల్లింపులు కూడా టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ లేని వాహనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా నగదు చెల్లింపు చేసి ఫాస్టాగ్ లేని వాళ్ళు కూడా వెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ఈ నెల 10 నుంచి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 10 నుంచి నగదు చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు కూడా కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. దీంతో మొత్తం ఫాస్టాగ్ ద్వారానే వాహనాలకు సంబంధించినటువంటి రుసుము ఏదైతే ఉంటుందో అది చెల్లించాల్సి ఉంటుందనేది కూడా తెలపడం జరిగింది. దీంతో పాటు ఒకవేళ టోల్ ప్లాజా వద్ద యూపీఐ ద్వారా చెల్లింపు చేయాలంటే మాత్రం సాధారణ ఛార్జీ కంటే 1.25% అధికంగా చెల్లించాల్సి ఉంటుందనేది కూడా స్పష్టం చేయడం జరిగింది. దీంతో టోల్ ప్లాజాల వద్ద రద్దీ ఏదైతే వాహనాలు నిలవకుండా తొందరగా వెళ్లే విధంగా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలపడం జరిగింది. అయితే గతంలో ఫాస్టాగ్ లేని సమయంలో వాహనాలు మాత్రం గంటల తరబడి టోల్ గేట్ల వద్ద బారులు తీరే పరిస్థితి ఉండేది నగదు చెల్లింపులు చేస్తున్న సమయంలో. కానీ ఫాస్టాగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత వాహనాలు ఏదైతే టోల్ బూత్ కు సంబంధించి ఒక్కొక్క వాహనానికి ఫాస్టాగ్ ఉంటే మాత్రం కేవలం 5 సెకండ్లలోనే ఫాస్టాగ్ కూడా స్కాన్ కావడం, వాహనం టోల్ ప్లాజాను దాటి వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఫాస్టాగ్ సిస్టాన్ని అమలు చేస్తూ రావడం జరిగింది. ఇక నగదు చెల్లింపులకు సంబంధించి ఏదైతే టోల్ బూతులు ఉన్నాయో 1-2 టోల్ బూతులు మాత్రం నగదు చెల్లింపులకు సంబంధించి ఉండేవి. కానీ అవి కూడా ఈ నెల 10 నుంచి నగదు చెల్లింపులకు సంబంధించి ఉండవనేది కూడా స్పష్టం చేయడంతో ప్రతి వాహనానికి ఏదైతే ఫాస్టాగ్ ఖచ్చితంగా ఉండాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో కొంత ఏదైతే నగదు చెల్లింపులు లేకుండా చేయడం వల్ల కూడా ఎన్ని వాహనాలు టోల్ బూత్ నుంచి వెళ్తున్నాయి, వాహనాల సంఖ్య ఎంత ఉంది అనేది కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఇన్కమ్ ఏదైతే టోల్ రుసుము ఎంత వస్తుంది అనేది కూడా క్లారిటీ ఉంటుంది కాబట్టి నగదు చెల్లింపుల విషయంలో కొంత అవకతవకలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ ఫాస్టాగ్ సిస్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు ఈ నెల 10 నుంచి ఉండవనేది కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో వాహనదారులు మాత్రం ఖచ్చితంగా వాహనానికి ఫాస్టాగ్ తీసుకోవాల్సింది అనేది కూడా దీంతో తెలుస్తుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.
వాహనదారులకు కేంద్ర సర్కార్ షాక్ ఇచ్చింది. హైవేలపై ఉండే టోల్ ప్లాజాల దగ్గర ఇక నుంచి నగదు చెల్లింపులకు బ్రేక్ వేసింది. ఈ నెల 10 నుంచి నగదు చెల్లింపులను నిలిపివేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. వాహనదారులు ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులు జరపాలని చెప్పింది. ఫాస్టాగ్ లేని వాహనాలు యూపీఐ ద్వారా చెల్లించాలనుకుంటే సాధారణ టోల్ ఛార్జీ కంటే 1.25% అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. టోల్ గేట్ల వద్ద రద్దీ తగ్గించి ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఫాస్టాగ్ వార్షిక పాస్ వినియోగదారుల సంఖ్య 50 లక్షలు దాటింది. నగదు రహిత లావాదేవీల వల్ల హైవేలపై ప్రయాణం మరింత సులభతరమవుతుంది.